భోగభాగ్యాలు ప్రసాదిస్తే పట్టుకోలే. అది ఏమిటి అంటే మొట్టమొదటిది పుణ్యం చేయాలి. భోగభాగ్యాలు కావాలంటే ఫస్ట్ పుణ్యం చేయాలి. ఈ పుణ్యము చేసేటప్పుడు పుణ్యం అంటే ఏంటి? పుణ్యం అనగానే మళ్ళీ ఇందులో చాలా డైమెన్షన్స్ ఉన్నాయి. పుణ్యం అనగానే ఏంటంటే ఇందులో కుడి చేతితో దానం చేస్తే ఎడం చేతికి తెలియకూడదు అంటారు కదా, అది పుణ్యం కింద మారుతుంది. అర్థమైందండి? మీరు ఇచ్చింది మరొకరికి కానీ చెప్పారనుకోండి, ఆ పుణ్యం తాలూకు ఎఫెక్ట్ పోయి అది గౌరవంగా మారిపోద్ది, పేరు ప్రఖ్యాతులుగా మారిపోతుంది. అందుకే అసలు తెలియకూడదు. అంటే ఒకళ్ళిద్దరు మీ ఫ్రెండ్స్ తెలిసినా అది ఓకే, ఊరంతా తెలియకూడదు, అన్నోన్ పర్సన్స్కి అస్సలు తెలియకూడదు. మీరు పుణ్యం చేశారన్న విషయం మీకు భగవంతుడికి తప్ప ఇంకొకరికి తెలియకూడదు. తెలిస్తే అది పుణ్యం కాస్త ఏమవుతుందంటే మీకు వెంటనే ఈ లోకంలోనే పేరుగా అంటే భోగంగా మారిపోతుంది, పేరు ప్రఖ్యాతులు భోగంగా మారిపోతుంది. అందుకని పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఈ చేత్తో ఇచ్చింది ఆ చేత్తో తెలియకూడదు అంటారు. అలాగనమాట. ఇక లక్ష్మీదేవి యొక్క మరొక రూల్ ఏంటంటే పుణ్యం అని చెప్పాను కదా, పుణ్యం అంటే ఎదుటి వాళ్ళ సంతోషము. ఇప్పుడు మీరు ఎవరికన్నా డబ్బు ఇచ్చారనుకోండి, వాడు చాలా హ్యాపీ అవుతారు. వాళ్ళు అంటే మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం అది అలా కాదు, మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వడం, మీ బిడ్డలకి ఇవ్వడం అది కాదు, వీళ్ళే హ్యాపీ అవుతారు. ఇక బయట వాడికి అన్నోన్ పర్సన్స్కి మీరు సహాయం చేసినప్పుడు వాళ్ళు హ్యాపీ అవుతారు కదండి. ఈ హ్యాపీ ఎనర్జీ లక్ష్మీదేవి యొక్క అకౌంట్కి వెళ్తుంది. అదే మీ డెబిట్, అదే మీ క్రెడిట్. అక్కడ నుంచి మీ డిపాజిట్ పెరిగిపోతూ ఉంటుంది. అంటే మీ వలన ఏ సంబంధం లేని వాళ్ళు, గుర్తుపెట్టుకోండి మళ్ళా, ఏ సంబంధం లేని మనుషులు కానీ జంతువులు కానీ నీ వలన సంతోషాన్ని రిలీజ్ చేసినప్పుడు అది నీకు గొప్ప పుణ్యంగా మారి లక్ష్మీదేవి అకౌంట్లో పడుతుంది. దానికి ఏ వ్రతం చేయక్కర్లేదు నువ్వు. అంటే వేరే వాళ్ళు సంతోషంగా ఉండడం అంటే ఏంటంటే, మీకు ఇది అర్థం కావాలంటే ఉసిరికాయ కథ చెప్పాల్సిందే. శంకరాచార్యుడు ఉసిరికాయ. శంకరాచార్యుడు ఒకళ్ళ ఇంటికి వెళ్తాడు భిక్షకి. ఆమెను భిక్ష అడుగుతాడు. అడిగితే ఆమె అంటుంది, అయ్యా మేమన్నం తినే 4 రోజులు అయింది నాయన, మాకే తిండి లేదు అని చెప్తుంది. ఆయన చాలా బాధపడతాడు. అయ్యో ఎంత పని అయిపోయింది పాపం, ఈ తల్లికి ఆహారం లేదా అని చెప్పేసి ఆయనకి కన్నీరు వస్తాయి. వచ్చి వెంటనే లక్ష్మీదేవిని పిలుస్తాడు. లక్ష్మీదేవి పక్కకు వచ్చి లక్ష్మీదేవిని పిలుస్తాడు. లక్ష్మీదేవి వస్తుంది. ఏమి నాయన అంటది. ఆ ఇళ్ళలు కాస్త డబ్బు ఇవ్వచ్చు కదమ్మా అంటాడు. ఆమె అంటది, నాయన ఈ కిందంతా చూసావు కదా, ఎన్ని లక్షల కోట్ల బంగార నగద ఉందో నా దగ్గర, చూసావు కదా, మీకు కావలసినంత ఉంది, మీ యుగాలు తిన్నా తరగనంత ఉంది నా దగ్గర, నేను ఉంది మీకు ఇవ్వడానికే కదా అంటది. మరి ఏమి ఇచ్చేయచ్చు కదా అంటాడు. నా రూల్స్ ఒప్పుకోను ఆయన అంటది. ఏమిటి నీ రూల్స్ అంటే, వాడి దగ్గర నుంచి పుణ్యం వచ్చి సావలేదు, వాళ్ళ దగ్గర నుంచి పుణ్యం రావాలి అంటది. వాళ్ళకి ఏ పుణ్యము లేదు. పుణ్యం లేనివాడికి నేను ఎలా ఇస్తాను? నేను ఇవ్వాలంటే పుణ్యం ఉండాలి కదా. మీరు ఏటీఎంకి వెళ్ళారు, డబ్బులు మిషన్లో ఫుల్గా ఉంటాయి, మీ చేతిలో డబ్బులు రావాలంటే ఏం చేయాలి? మీ అకౌంట్ డబ్బులు ఉండాలి, మిషన్లో డబ్బులు ఉంటాయి. అలాగే లక్ష్మీదేవి దగ్గర సంపద ఉంది, నీ అకౌంట్లోకి రావాలంటే, నీ జీవితంలో అది రావాలంటే నీ కార్డులో పుణ్యం ఉండాలి. పుణ్యం రావాలంటే ఏం చేయాలి? దానము చేయాలి. దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. ధర్మబుద్ధితో చేయాలి. దానమే ధర్మం, పత్రిజీ అంటారు. దానమే ధర్మము, ధర్మమే పుణ్యం అంటారు ఆయన. సరే, ఆమె చేత పుణ్యం చేయించు అంటది. పుణ్యం అంటే ఏంటి? దానం చేయాలి. మళ్ళీ ఆయనకు వస్తారు. వచ్చి అమ్మ ఏదన్నా ఉందేమో చూడు అంటాడు. మళ్ళీ వచ్చావా, ఏముంది నాయన, మా దగ్గర ఏం లేదు నాయన అంటది. అలా కాదమ్మా, చూడు, ఏదన్నా చూడు, ఇంట్లో ఏదో ఒకటి చూడు అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఆమె చేత ఏదో పుణ్యం చేయించాడు అనుకో, లక్ష్మీదేవితో సంపదిప్పించవచ్చు అన్న ఆలోచన. చూసారా, ఆయనది పుణ్యం. సరే, మొత్తం మీద అంటే గురువు తలుచుకుంటే ఏదైనా చేసేస్తాడు. గురువు తలుచుకోవాలి. ఆ పుణ్యము ఎట్లాగా నాకు పుణ్యం ఇప్పించాలని ఆయన కింద మీద పడుతుంటాడు. అలా కాదమ్మా, ఇంకేమన్నా చూడమ్మా అంటే, ఈ ఎదరబాబు ఈయన తలకాయ తినేస్తాడు అని ఎలాగైనా వదిలించుకోవాలని అటు ఇటు చూస్తే గూట్లో ఒక ఉసిరికాయ ఉంటుంది, ఎండిపోయిన ఉసిరికాయ. పిల్లలు ఆడుకుంటూ తెచ్చాడు పడేసి ఉంటారు, అది ఎండిపోయింది. ఇది ఒకటే అంత పట్టుకుపోతుంది. చాలు నాకు ఇచ్చాలంటాడు. బొచ్చులే గిన్నెలు వేస్తుంది, భిక్ష పాత్రలో తీసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత లక్ష్మీదేవిని మళ్ళీ పిలుస్తాడు. ఇదిగో అమ్మ, పుణ్యం చేసింది ఆమె, ఇచ్చింది కదా, ఇంకేంటి నువ్వు ఇవ్వు అంటాడు. అంతే, వెంటనే వాళ్ళ ఇంట్లో బంగారు ఉసిరికాయలు కురుస్తాయి. సో ఇది కథ, ఇది రియల్లే, శంకరాచార్య జీవితంలో జరిగింది ఇది.
అయితే శంకరాచార్యులు కనకదార స్తోత్రం చదవడం వల్ల బంగారు ఉసిరికాయలు కోసినాయి అనుకుంటారు. కాదు, అట్టయితే కనకదార స్తోత్రాలు రోజంతా చదివేస్తున్నారు. ఏం కురవు, అట్టేం కురవు. లక్ష్మీదేవి స్తోత్రానికి పడిపోదు ఆమె, అది నీకు ఆనందం అంతే. కనకదార స్తోత్రం కాదు అక్కడ కీ పాయింట్. ఆమె పుణ్యం చేసింది చూసారా, ఆ పుణ్యము వెంటనే ఆమెకి భోగాన్ని ఇచ్చింది, భోగభాగ్యాలు అనమాట. కనుక పుణ్యము, ఈ పుణ్యం కూడా ఎలా చేయాలి? ధర్మబుద్ధితో చేయాలి. ధర్మము అంటే అది నా బాధ్యత. ధర్మం అంటే బాధ్యత. ధర్మం అంటే ధర్మకర్తలాగా ఫీల్ అయిపోకండి. ధర్మకర్త అని ఇంత పెద్ద పేరు ఉంటుంది ఒక్కొక్కరికి. దానమే ధర్మము, ధర్మమే పుణ్యం అండి. ఇది లక్ష్మీదేవి కీస్. దానం చేయడం నా ధర్మం. ధర్మం అంటే నా విధి, ఇట్స్ మై డ్యూటీ. భగవంతుడు ఇచ్చాడు నాకు ఇంత డబ్బు, ఎంతో కొంత ఇచ్చాడు. కోట్ల రూపాయలు లేకపోవచ్చు, ఎంతో కొంత నాకు తినడానికి తిండి ఇచ్చాడు. 3 పూటలు తింటున్నాను, ఒక పూట ఎవరికన్నా పెట్టడం నా ధర్మము. ధర్మం అంటే ఇట్స్ మై డ్యూటీ అని అర్థం. కనుక మీరు ఎప్పుడూ కూడాను మీ ధర్మాన్ని మీరు చేయాలి. మీరు ఆ పాత్రలో ఉన్నప్పుడు ఆ ధర్మం చేయాలి. అప్పుడు అది పుణ్యంగా మారుతుంది. పుణ్యంగా మారిందా మీ అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటుందండి. ఇది లక్ష్మీదేవి యొక్క రహస్యం. సో మీరు దానికోసం ఏం చేయాలంటే 3 రూల్స్ చెప్తాను. ఆ 3 రూల్స్ రాసుకోండి మైండ్లో. 3 రూల్స్. ఎప్పుడు లక్ష్మీదేవి నీతో ఉండాలంటే, భోగభాగ్యాలు ఉండాలంటే, మొట్టమొదటిది నిరంతర అప్రమత్తత. మొట్టమొదటి పాయింట్ నిరంతర అప్రమత్తత. రాసుకోండి. వీడియో చూసేవాళ్ళు కెమెరాలు ఆన్ చేసుకోండి. ఎవరు కెమెరాలు ఆన్ చేసుకోలేదు, కెమెరాలు ఆన్ చేసుకుంటే మాకు చెప్పడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. నిరంతర అప్రమత్తత లక్ష్మీదేవి యొక్క 3 రూల్స్. ఈరోజు స్పెషల్ డే కాబట్టి అమ్మవారి మీదే చెప్పుకుందాం. నిరంతర అప్రమత్తత. మీరు నిరంతరం కూడా ఎదురు చూస్తూ ఉండాలి, ఎవరు నన్ను అడుగుతారు అని. అది అప్రమత్తత అంటే. అప్రమత్తత చాలా వాటిల్లో చాలా రకాలుగా చెప్పుకుంటాం. లక్ష్మీ అప్రమత్తత ఇప్పుడు చెప్పేది సబ్జెక్ట్ అంతా లక్ష్మీదేవికి సంబంధించింది కాబట్టి, భోగభాగ్యాలు కాబట్టి నిరంతర అప్రమత్తత. నేను నా సేవలు ఎవరికి కావాలి, నేను ఎవరికి సేవ చేయాలి, ఇప్పుడు ఎవరికి నేను అవసరం అవుతాను అని మీరు నిరంతరం ఎతుకుతూ ఉండాలి నిరంతరం. అది నిరంతర అప్రమత్తత అంటే. నేను ఎవరికి ఇవ్వాలి, ఇప్పుడు ఎవరికి అవసరం అవుతుంది చూస్తూ ఉండాలి. అది మనిషి అవని, జంతువు అవని, మనవాళ్ళవని, పైవాళ్ళవని, ఎవడైనా కానీ వీళ్ళకి నేను ఏ విధంగా సహాయపడగలను, ఇప్పుడు నేను ఎవరికి అవసరం అవుతాను. ఎందుకనంటే ఈ చేసే ప్రతిదీ పుణ్యంగా మారుతుంది. ధర్మం అయినప్పుడు పుణ్యంగా మారుతుంది. ఆ పుణ్యం అయినప్పుడే డెబిట్, లేకపోతే ఊరికే ఏమి రాదు. మీకు క్రెడిట్ అవ్వాలంటే, డెబిట్ క్రెడిట్ ఖాతా నడవాలంటే మీరు పుణ్యం చేయాల్సిందే కదా. సో మళ్ళీ ఇంకొకటి కూడా చెప్తాను. పుణ్యము అంటే అప్రమత్తత అంటే ఏంటంటే, షిరిడీ సాయి ఒక మాట చెప్తాడు ఇక్కడ. ఎవరైనా ఏ సహాయం కోరి నీ వద్దకు వచ్చినా వీలైనంత సహాయం చేయి. వారిపై ఇవ్వడం ఇష్టం లేకపోతే మౌనంగా ఉండు. వారిపై కుక్కలా మరగద్దు అంటాడు ఆయన. ఈ సచ్చరితలు ఇదే పదం ఉంది, కుక్కలా మరగద్దు అని ఉంటుంది. నీకు సహాయం చేయాలనిపిస్తే చెయ్యి, లేకపోతే మౌనంగా ఉండు. వారిపై కుక్కలా మరక అంటాడు. చూసారా? అంటే మనము ఇష్టం లేదనుకోండి, మౌనంగా ఉండండి. మీరు క్లాస్ ఎక్కండి. అదేదో సినిమాలో బ్రహ్మానందానికి బాబా అంటే మొత్తం వచ్చి అందరూ భిక్షగాల సంఘం వచ్చి పడిపోద్దాడు మీద, అందరు క్లాస్ బీక్తుంటాడు. ఎప్పుడు క్లాస్ బీక్కండి, ఎవడు క్లాస్ బీక్కండి. సాయం చేయలేదు, మౌనం వాడికి తెలీదా, అడుక్కోవడం నేరమని వాడికి తెలీదా? తెలుసు, కానీ వాళ్ళ డిజైన్ అది. వాడు చెప్పాను కదా ఇందాక, వాడు పెద్ద కోటేస్తాడు, వాడు కిక్కుబాటానికి వచ్చాడు. వాడికి మీరు వెళ్ళి తగుదనమ్మా అని చెప్పండి. అయితే చిన్నపిల్లలకి భిక్షాటన చేయడానికి మీరు అనుమతి ఇవ్వకండి. అంటే వాళ్ళు కనపడితే డబ్బులు ఇవ్వకండి. చిన్నపిల్లల్ని పెట్టి భిక్షాటన చేస్తారు, బలవంతంగా చేస్తుంటారు. వాళ్ళ ఇష్టంతో భిక్షాటన చేస్తే ఇవ్వచ్చు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ డిజైన్. చిన్నపిల్లల్ని బలవంతంగా తెచ్చి ఆ వృత్తులు దించుతుంటారు అనమాట. అలాంటి వాళ్ళకి మీరు డబ్బులు ఇవ్వకండి. ఓకే? సో మీరు ఎప్పుడూ కూడాను మీ వద్దకు వస్తే సహాయం చేయండి. ఎవరు వస్తారు అని మీరు చూడాలి. మీరు పని కట్టుకొని కూడా వెళ్ళక్కర్లా. ఎవరు నా సహాయం అడుగుతారు ఈరోజు అని మీరు చూస్తుండండి. కర్ణుడు ఏం చేసేవాడంటే, ప్రతిరోజు సాయంత్రం పూట నది ఒడ్డు నుంచొని సూర్యుడికి ఆర్గ్యం ఇచ్చాక అక్కడ ఎదురు చూస్తూ కూర్చుంటాడు. ఈరోజు ఎవరు వస్తారు నా దగ్గరికి
ఈ ఈ నా సంపత్తి తీసుకోవడానికి ఎవరు వస్తారు అని ఎదురు చూస్తూ కూర్చుంటారు. అటువైపు వెళ్ళే వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళని అడుగుతాడనమాట, అయ్యా మీరు నా దానం స్వీకరిస్తారా అని అడుగుతాడనమాట. సో ఆ విధంగా వచ్చిన వాళ్ళు భగవంతుడు పంపిన వాళ్ళని అతని నమ్మకం అనమాట. సో ఆ విధంగా మన దగ్గరికి ఎవరో ఒకళ్ళు ఎత్తుకుంటూ వస్తారు, మీరు కంగారు పడక్కర్లేదు. వచ్చిన తర్వాత 2 రూల్స్. రూల్ నెంబర్ 1, మీరు క్లాస్ పెక్కండి. రూల్ నెంబర్ 2, వాళ్ళని తిట్టకండి. రూల్ నెంబర్ 3, వీలైనంత సహాయం చేయండి. ఒకవేళ చేయలేకపోయినా పర్వాలేదు, మౌనంగా ఉండండి, సారీ అనండి, అంతే. ఓకే. సో వీలైనంత, ఇప్పుడు మీరు ఎవరన్నా ఒక 1000 రూపాయలు అడిగారు అనుకోండి, అంత లేదన్నా నా దగ్గర ప్రస్తుతం అంత లేదు, ఇదిగో ఏమనుకోవద్దు అని చెప్పి ప్లీజ్ ఏమనుకోవద్దు అని ఒక 100 రూపాయలు ఇవ్వండి. 100 తీసుకోలేదు అనుకోండి, మీరు జేబులో పెట్టుకోండి. కానీ అడిగినోడికల్లా ఇచ్చేసి భక్తితో కారంలో నెత్తిని చెంగేసుకోకండి. ఎందుకంటే ఆయన స్థితి వేరు, మన స్థితి వేరు. మీరు ఇవ్వగలిగినంత శక్తి పరిధి మేరే శ్రమించాలంటారు కదా, శక్తి ఎంత ఉందో అంతే చేయాలి మీరు. ఓకే అండి, ఇది రూల్. సో లక్ష్మీదేవిలో మొదటి రూల్ ఏంటంటే నిరంతర అప్రమత్తత. అంటే నిరంతరం మీరు అప్రమత్తంగా ఉండాలి. ఎవరు నన్ను అడుగుతారని చూడండి, జంతువులు కూడా ఉంటాయి, మనుషులే కాదు జంతువులు. ఎక్కువ జంతువుల మీద ఫోకస్ చేయండి. మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, లేకపోతే మీ ఇంటి గేట్ తీస్తున్నప్పుడు, బయట కోసం లోపలికి వస్తున్నప్పుడు కుక్కలు వచ్చి కొన్ని ఆశగా చూస్తుంటాయి. అది కూడా లక్ష్మీదేవి పంపిన ప్రాణే. ఇప్పుడు మీరు వాటిని ఛేదరించుకోకుండా, కసిరేయకుండా గబాలమని ఓ బిస్కెట్ ప్యాకెట్లో 2 బిస్కెట్లు తీసి అటుకేస్తే అవి ఎంతో ఆనందంగా ఉంటాయి కదా, ఈ ఆనందం శక్తిగా మారుతుంది. అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఆనందాన్ని శక్తిగా మార్చడం కోసం చేయకండి, వాటిని ఇవ్వడం నాకు ఎంత అదృష్టం, భగవంతుడు నాకు ఇచ్చే గొప్ప అవకాశం ఇచ్చాడు అన్న ఫీలింగ్ ఉండాలి. ఒకసారి కృష్ణుడు ఏం చేస్తాడంటే మారువేషంలో కర్ణుడిని చంపుతారు. చంపిన తర్వాత అర్జునుడు అంటాడు, చనిపోయాడు దుర్మార్గుడు అంటాడు. లేదు అతను చాలా గొప్పవాడు, నేను అతని గొప్పతనాన్ని చూపిస్తాను రా అని ఇద్దరు వెళ్ళి అతనికి ప్రాణాలు పోయే దశలో ఉన్నప్పుడు అడుగుతారనమాట. అతన్నే దానం ఇస్తాడు. అతను చనిపోయే దశలో దానం ఇస్తాడు. చూసావు ఎంత గొప్పవాడు అంటాడు. అంటే ప్రాణం పోయే దశలో కూడా దానం ఇస్తాడు. అందుకే దానవేర సూరకర్ణ అంటారు. దానం అతని మొదటి లక్షణం. ఇంకో క్యారెక్టర్ చెప్తాను, చాలా అద్భుతమైన క్యారెక్టర్, వామనుడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్తాడు. బలిచక్రవర్తి భూమిని పరిపాలిస్తున్న రోజుల్లో వామనుడు ఏం చేస్తాడంటే, అతను భూమిని ఈ రాజు నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అంటే అది వేరే కథ. భూమిని మొత్తం 3 అడుగులు అడుగుతాడు. 3 అడుగులు అడిగి రాక్షసుల పరిపాలనలో నుంచి మానవులు రావాలి అని 3 అడుగులు అడుగుతాడు. 3 అడుగులు అడిగితే ఆయన ఏమంటాడంటే తీసుకో అంటాడు. 3 అడుగులుగా తీసుకో అంటాడు. అనగానే వెంటనే ఆయన గురువు శుక్రాచార్యుడు వచ్చి చెప్తాడు, ఒరి పిచ్చోడా, ఆయన ఎవరు అనుకున్నావు, విష్ణుమూర్తి, నువ్వు కానీ 3 అడుగులు ఇచ్చావంటే నువ్వు తొక్కేస్తాడు, ఇంక అయిపోయిందే, 3 అడుగులు ఇవ్వకూడదు, అసలు వద్దు అతనికి, ఏ దానం ఇవ్వనని చెప్పు అంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా, గురువుగారు ఎంత భాగ్యం ఈరోజు నాకు, లక్ష్మీదేవి పతి వచ్చి నన్ను దానం అడుగుతుంటే ఇవ్వకుండా ఎట్లుంటాను గురువుగారు అంటాడు. వచ్చింది ఎవరు, విష్ణుమూర్తి అంటే ఎవరు, లక్ష్మీదేవి అంటే ఎవరు, విశ్వానికే ఫైనాన్స్ మినిస్టర్. ఆమె వచ్చి అతను వచ్చి డబ్బులు నన్ను అడుగుతున్నాడు. లక్ష్మీదేవి పైన చెయ్యి ఉన్న వ్యక్తి వచ్చి నా చెయ్యి కింద పెట్టి అడుగుతున్నాడు, ఇంతకన్నా భాగ్యం కావాలంటాడు అని వాళ్ళ గురువుగారు వద్దన్నా సరే 3 అడుగులు ఇచ్చేస్తాడు. సో అంటే అర్థం ఏంటి, అది భాగ్యం అనమాట. ఇవ్వగలడం భాగ్యం మిత్రులారా, ఆ ఫీలింగ్తో ఇవ్వాలి. ఎందుకు మన దగ్గర లేకపోతే అలాగే ఇవ్వలేము, ఉంది కదా, ఎంత ఉంటే అంత. వాడు 100 అడిగాడు, 100 ఇవ్వాలని రూల్ లేదు. 10 రూపాయలు ఒక భిక్షగాడు వచ్చాడు, నేను చేయి చాచాడు, లేదు పో అనకండి. చిల్లర ఉంటాయి కదా, రూపాయి కాయలు పెట్టుకోండి పక్కన, ఎప్పుడు ఇదిగో నాన్న ఇచ్చేయండి అంతే. ఓకే, వాడు 10 ఇయ్యమ్మ 50 ఇయ్యమ్మ అన్నాడు అనుకోండి, చాలు నాయన అనాలంతే. మీరు ఎంతో ఇవ్వక్కర్లా, ఇచ్చామన్న ఫీలింగ్ మీ లోపల కలగాలి. అలా కలగాలంటే మీరు నిరంతరం చూస్తూ ఉండాలి, ఎవరు అడుగుతారు నన్ను అని. ఖచ్చితంగా చెప్తున్నానండి, సచ్చరిత్రలో రాసి ఉన్నది పదమే మళ్ళీ చెప్తాను. ఏ కర్మరణం లేకుండా ఎవరిని ఏమీ అడగరు. ఎవరైనా నీ వద్దకు వచ్చారంటే వారికి నీకు మధ్య కర్మరణం ఉంటుంది, వీలైనంత సహాయం చేయి అంటారు సాయిబాబా. అలాగనమాట. ఓకే, సో ఇది నిరంతర అప్రమత్తత. రెండోది అవగాహన. రెండో పాయింట్ ఏంటంటే అవగాహన. ఎప్పుడు కూడా మీకు ధనం విషయంలో, సేవ విషయంలో, జీవిత విషయంలో అవగాహన ఉండాలి. అవగాహన ఎందుకు మనం ఇప్పుడు దాకా దానం గురించి చెప్పాను కదా, ఇప్పుడు జీవితం గురించి చెప్తా.
ఎందుకు మనకు కష్టాలు ఉన్నాయి చెప్పమంటారా? ఎందుకు కష్టాలు ఉన్నాయంటే మనకి మన జీవితం పట్ల అవగాహన లేదు. ఎంత ఉంటే అంత ఖర్చు పెట్టేస్తాం. ఒక అవగాహన లేని మనుషులు మనం. ఈరోజు ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా 20% కర్మ కారణమైతే 80% సరికాని జీవనం జీవిస్తున్నారు, సరికాని ఖర్చులు పెడుతున్నారు, సరికాని బాధ్యతారహితంగా ఉండడం అనమాట. సో అవగాహన అంటే మీరు మీ జీవితాన్ని మీరు అవగాహన చేసుకోవాలి. నేను ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత వస్తుంది, ఎంత పోతుంది అని అవగాహన ఉండాలి మీకు, అండర్స్టాండింగ్. మీ ఫైనాన్స్ మీద మీకే అండర్స్టాండింగ్ లేకపోతే ఎలాగా? మీ జీవితం పట్ల మీకే అవగాహన లేకపోతే ఎట్లాగా? చాలామంది చేస్తున్న పెద్ద తప్పు ఇది. అందరూ డబ్బులు సంపాదించే వాళ్ళందరూ వాళ్ళు కనుక ఏమీ చేయకుండా హాయిగా ఉంటే వాళ్ళ జీవితం ఎంతో హాయిగా ఉంటుంది. నేను బిజినెస్ చేసే రోజుల్లో అప్పట్లో మాకు ఒక 25 ఏళ్ల క్రితం ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉండేది. మా మిత్రులందరూ కూర్చొని, సాఫ్ట్వేర్ అలాగనమాట, వాళ్ళందరూ కూర్చొని రోజు మేము మాట్లాడుకునేవాళ్ళం అనమాట. మాట్లాడుకుంటున్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానిలో ఏళ్ళు పెడుతుంటారు. ఎవరు తిన్నగా ఉంటారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా పని ఏంటి, నేను చదువుకుంది ఏంటి, నేర్చుకుంది ఏంటి, ఎందులో టాలెంట్ ఉంది అదే చేయాలి. అది చేయకుండా ఇంకో దానిలో చేయి పెడతారు చాలామంది వెళ్ళి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక డ్రైవర్ అనుకో, డ్రైవింగ్ సంబంధించిన పనులే చేయాలి. ఇంకా నీవు ఇంకా ఎదగాలనుకుంటే ఇంకొక బండి కొనుక్కోవాలి, ఇంకో బండి కొనుక్కో, అలాగే ఆ రంగంలోనే డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ రంగంలో నీకు అనుభవం ఉంది కాబట్టి. ఓకే అండి. మా ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నాను. నేను ఆ సూత్రం ఖచ్చితంగా పాటించేవాడిని. నాకు ఏది వచ్చో అదే చేస్తాను, రాంది చేయను, ఆశ కోసం అసలు చేయను. మా వాళ్ళందరూ అందులో డబ్బులు పెట్టి ఇందులో డబ్బులు పెట్టి బిట్ కాయిన్ అని, గోల్డ్ కిస్ట్లు ఇవి చాలా వచ్చాయి కదా, అవన్నిట్లో వెళ్ళిపెట్టి మార్కెటింగ్లో వెళ్ళిపెట్టి అందరూ కాల్చుకున్నారు. మేమందరం మీటింగ్ వేసుకునేవాళ్ళం, అందరం కూర్చునేవాళ్ళం. నీకెంత లాస్ వచ్చింది, నీకెంత లాస్ వచ్చింది, నేను ఫలానా బిజినెస్ చేశాను, నాకు ఈ సంవత్సరం 20 లక్షలు పోయింది, నాకు ఈ సంవత్సరం 10 లక్షలు పోయింది, ఇలా మాట్లాడుకుంటుండేవాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ. నన్ను అడిగేవాళ్ళు, అరే నీకెంత లాస్ అనేవాళ్ళు. నాకు నో లాస్ అనేవాడిని. అవునా, ఏం చేశారా బాబు అనేవాళ్ళు. నేను ఏమీ చేయలేదు అనేవాడిని. మీరు ఏమీ చేయకుండానండి, లాభం ఉండకపోవచ్చు కానీ లాస్ అయితే ఉండదు. మీరు ఏమీ చేయకండి. ఓకే, ఏమీ చేయకుండా ఉండడం కూడా మంచి వ్యాపారం నన్ను అడిగితే. ఎందుకనంటే నువ్వు వెళ్ళి అవగాహన లేని దానిలో ఏళ్ళు పెడతావు, అది పోతుంది నీకు. అవగాహన ఎవరికి అవగాహన ఉండదు. అవతలడికి డబ్బులు వచ్చేస్తున్నాయంటే మీరు వెళ్ళి ఏళ్ళు పెట్టేస్తారు, దాంతో మొత్తం తగలడుతుంది. అందుకని ఎప్పుడూ కూడా ఒక అవగాహన మీన్స్ ఎక్స్పీరియన్స్. మీ పిల్లలు కానీ, మీ భర్తలు కానీ, లేదా మీ భార్యలు కానీ, మీ వాళ్ళు ఎవరైనా, మీ బంధువులు కానీ ఎవరైనా సరే ఈ వ్యాపారం పెడతాము లేకపోతే ఇది చేస్తాము అని కనుక ఎవరైనా వచ్చారనుకోండి, మీరు ఏం చెప్పాలి తెలుసా? ముందు నీకు ఆ నాలెడ్జ్ ఉందా, అవగాహన ఉందా అని అడగాలి. ఎవరికి అవగాహన ఉండదు. అవగాహన లేకుండా వ్యాపారం మొదలు పెడతారు. ఎప్పుడైతే అవగాహన లేకుండా వ్యాపారం మొదలు పెట్టారో వాళ్ళు ఖచ్చితంగా దివాళా తీస్తారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చిన పాపానికి మీరు కూడా మునిగిపోతారు. అందుకని ఎప్పుడు కూడా అవగాహన ఉండాలి. ఒక సామెత ఉందండి, పని లేని మంగలి పిల్లి తల కొరిగాడు అంటారు కదా. పని లేని మంగలి పిల్లి తల కొరిగాడు అంటారు. దాని అర్థం ఏంటంటే, అది ఏదన్నా మనం ఒక పని చేసామనుకోండి, పని లేదురా నీకు, ఎందుకు ఈ పని చేసావు పని లేని మంగళోళ్ళలాగా అని అంటారు. అది తప్పు పడతారు. అది తప్పు కాదు, కరెక్ట్ అది. ఇప్పుడు పని లేని మంగళ ఏం చేశాడండి, పిల్లి తలనే కొరిగాడు. వాడేం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదు, అతనికి వచ్చిన విద్యనే చేశాడు. పని లేదు, కరోనా టైము, ఎవడో తలకాయ ఇవ్వట్లేదు, అప్పుడు ఏం చేశాడు, వర్క్ నైపుణ్యం పోదు కదా, పిల్లిని పట్టుకుని దాన్ని క్రాప్ వేశాడు. తప్పేం కాదు కదా. అదే పని లేని మంగలి ఇంకొక వ్యాపారం చేశాడు అనుకోండి, అది తప్పు. అర్థం మిత్రులారా? అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మీరు ఎందులో నిష్ఠానితిలో, ఎందులో మీకు అవగాహన ఉందో ఆ పని చేయాలి. అదే నీకు భాగ్యాన్ని ఇస్తుంది, భోగభాగ్యాలు ఇస్తుంది. నా దగ్గర కొన్ని వందల కేసులు ఉన్నాయి. ఫైనాన్షియల్గా వీక్ అయిపోయి నా రోడ్డును పడ్డ జీవితాలు ఎన్నో ఉన్నాయి నా దగ్గర. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా, వాళ్ళందరి జీవితాలు పరిశీలించాను, అందరిది ఇదే ప్రాబ్లం. ఏంటంటే అవగాహన లేదు. అవతలడికి లాభం వస్తుందని మొదలు పెట్టేస్తారు. అవతలడికి లాభం ఎలా వస్తుంది, వాడికి అందరూ ఎక్స్పీరియన్స్ ఉంది, నాలెడ్జ్ ఉంది, ఎక్కడ కొంటే లాభం, ఎక్కడ కొంటే నష్టం, ఎప్పుడు కొంటే డెబిట్ అవుతుంది, క్రెడిట్ అవుతుంది, ఎన్ని నాలెడ్జ్ ఉంది మీకు లేదు. లేకుండా దూరిపోతారు. ఓకే, ఇలా చూడండి, ఎంతో సంపాదిస్తారు, జీవితకాలం కష్టపడి సంపాదిస్తారు. ఎవడో ఒకడు వచ్చి చెవులో ఊదుతూ ఉంటాడు అనమాట, అలా వస్తుంది ఇలా వస్తుంది, ఎన్నాళ్ళు ఈ కష్టం, ఇదిగో ఇందులో పెట్టుబడి పెట్టు, నాకు ఇంత వచ్చింది, అడిగి ఇంత వచ్చింది, ఉదరగొడతా ఉంటారు. ఇక నెట్వర్క్ మార్కెటింగ్లో అయితే మామూలుగా ఉండదు అనమాట. ఇలాగ ఉండరు, పొడి చేస్తారు మిమ్మల్ని, మీరు ఆశ కొద్దీ పెడతారు.
అంతే, మొత్తం పోతుంది. ఎందుకని మీకు అవగాహన లేదు. అవగాహన ఉంటే చేయొచ్చు, ఏదైనా అవగాహన ఉంటేనే చేయాలి. అది రెండో రూల్. భోగభాగ్యాలు కావాలంటే రూల్ నెంబర్ 2 అవగాహన. ఒకసారి మా బ్రదర్ ఇన్లా, మా బావగారు ఒక అతను తీసుకొచ్చాడు. అతను కూడా బ్రదర్ అవుతాడు, వచ్చాడు అనమాట. అతను ఏం చెప్తున్నాడంటే నెట్వర్క్ బిజినెస్ ఏదో తెచ్చాడు. వాళ్ళ అబ్బాయిని కూడా తెచ్చాడు. తెచ్చి, నువ్వు ఎన్నాళ్ళు ఈ ధ్యానం ఇవన్నీ తిరుగుతున్నావు, ఇదంతా ఒక 20 ఏళ్ళ క్రితం, నువ్వు అదంతా వదిలేసి ఇదిగో ఇలా చెయ్యి, లేదా నీ ధ్యానం దగ్గరకు వచ్చిన వాళ్ళని ఇందులో జాయిన్ చెయ్యి అని ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఏదో చెప్పాడు. అది ఒక సిస్టమ్. అంటే ముందు ఇంత పెట్టుబడి పెట్టాలి, మనం నెల వస్తుంది, నీ కింద 10 మందిని జాయిన్ చేయాలి, నీ కింద 6 జాయిన్ చేయాలి, ఏముంటుంది కదా. ఇప్పుడు చెప్పిందంతా విన్నాను. ఇదిగో నా డ్రీమ్ ఏంటో తెలుసా, ఇదిగో నా డ్రీము ఒక దీవిలో ఒక ఇల్లు కొనుక్కోవాలని చూపించాడు, ఫోటోలు చూపించాడు. వాళ్ళ దగ్గర ఒక ఫైల్ ఉంటుంది, ఇప్పుడు ఆ ఫైల్లో చూపించాడు. ఆ ఫైల్లో పెద్ద దీవి ఉంది, రోల్స్ రాయల్స్ కార్లు ఒక 4 ఉన్నాయి, ఈ దీవిలో పెద్ద బంగ్లా ఉంది, అది నేను కొనుక్కోవాలి, ఇది నా కోరిక, ఇది కరెక్ట్గా నేను 15 సంవత్సరాల్లో రీచ్ అయిపోతాను అన్నాడు. అతను ఎంప్లాయ్ అనమాట, ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఎంప్లాయ్. వాళ్ళ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతాడు. ఓకే, అతను తీసుకొచ్చాడు అనమాట. వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకొచ్చాడు. ఇదిగో నాకే కాదు, ఇప్పుడు నా కింద మా అబ్బాయిని వేసుకున్నాను, మా అబ్బాయి కింద వాడు వర్క్ చేస్తున్నాడు, చూడు వాడికి ఎన్ని చెక్కులు వచ్చినాయని, 50,000 చెక్కు ఒకటి, 60,000 చెక్కు ఒకటి, 70,000 చెక్కు ఒకటి చూపించాడు నాకు. ఇది 20 years బ్యాక్ స్టోరీ అనమాట. చూపిస్తే నేను మా బావగారు, చూడు నువ్వు కూడా జాయిన్ అవ్వు, అవన్నీ అవతల బారే, ముందు దీని మీద దృష్టి పెట్టు అని నాకు చెప్పాడు. నేనేమన్నానంటే, ఆయన చెప్పడం అంతా అయిపోయిన తర్వాత, సరే మీరు చెప్పడం అయిపోయింది అన్న, అయిపోయింది నాయన, సరే మీ వయసు ఎంత ఇప్పుడు? అప్పటికే అతను 40 ఉంటాయి. 40 ఏళ్ళు. షుగర్ ఉందా అండి? ఉంది. బీపీ ఉందంటే ఉంది అన్నాడు. బీపీ, షుగర్, అల్సర్లు ఇవన్నీ పెట్టుకున్నావు. మహా అయితే ఇంకొక 10 ఏళ్ళు, నువ్వు అనుకున్నట్టుగా 15 ఏళ్ళు, 15 ఏళ్ళకి నువ్వు రీచ్ అయిపోతావు, అది కొనుక్కుంటావు, నో డౌట్. ఎందుకంటే ఆల్రెడీ 50,000 చెక్కులు వచ్చినాయి, 40,000 చెక్కులు, వారానికి 50,000 చెక్కు వస్తుంది అబ్బాయికి, వాళ్ళ నాన్నకి వారానికి 50,00,000 చెక్కు వస్తుంది. ఈ విధంగా నువ్వు దీవేంటి ఆ ఊరినే కొనేస్తావు, నో డౌట్. నీకు అప్పటికి ఇంకొక 15 ఏళ్ళు వస్తాయి, అంటే 55 సంవత్సరాలకు వచ్చేస్తాయి. పోనీ 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అనుకుందాం. 50 సంవత్సరాల తర్వాత నువ్వు అందులో ఒక్కటి తినలేవు, ఆ ఒక్క కారులోనూ తిరగలేవు, అనారోగ్యం అయిపోయావు, వీక్ అయిపోయావు. ఇదే ఉత్తరంలో పని చేసుకొని వెళ్తే అన్నీ వస్తాయి, కానీ నువ్వు అనుభవించవు కదా అన్నాను. అతను అలా చూశాను. ఇంకా సరే నీ సంగతి పక్కనెట్టు, నీకు ఆశ ఉంది కాబట్టి నువ్వు ఎట్టపోయినా పర్లా. అతను స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ. అప్పట్లోనే అతనికి ఇంటికి 50,000, 60,000 జీతం వచ్చేది 20 years బ్యాక్. అడిగా చాలేదు, అతని భార్య పిల్లలతో ఆనందంగా గడపచ్చు. సరే, నీ భార్యని పిల్లల్ని కూడా ఇందులో లాగావు, ఆమె కూడా ఊర్లో తిరుగుతూ ఉంది ఈ కాగితాలు పట్టుకొని. సరే, మీ అబ్బాయి సంగతి చూద్దాం. ఒక 16 సంవత్సరాల పిల్లవాడికి ఏం కావాలి? టీనేజ్ పిల్లవాడికి ఏం కావాలండి? లక్షల డబ్బులు కావాలా? వాడు చక్కగా ఒక పాకెట్ మనీ, ఒక 500 ఎంతో తీసుకొని తండ్రి దగ్గర ఫ్రెండ్స్తో కాలేజీకి డుమ్కా కొట్టి సినిమాలకు తిరగాలి, గర్ల్ ఫ్రెండ్స్తో చాటింగ్ చేసుకోవాలి, చిట్ చాట్లు చేసుకోవాలి, ఫ్రెండ్స్తో ఆనందంగా గడపాలి, కాలేజీకి వెళ్ళాలి, ఎక్స్కర్షన్కి వెళ్ళాలి, ఆ లైఫ్ని ఎంజాయ్ అని కదా ఉండాలా. వాడు అవన్నీ వదిలేసి నీ వెనక తిరుగుతున్నాడు, డబ్బులు అని. నువ్వు పోయింది కాక ఆయన పోగొట్టే. వాడు అందమైన బాల్యాన్ని నువ్వు చిదిమేసావు అన్నాను. అంతే, నా ఇంకెలా చూశాడు. వీడు మనకు పనికిరాడండి అని నన్ను తిట్టేశాడు. తిట్టేసి పుస్తకం వచ్చి వెళ్ళిపోయాడు. ఏమైందో తెలియదు. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మా బావ వచ్చాడు. ఒరే, నువ్వు వాడిని ఏం చేసావురా నువ్వు? వాడు ఇప్పుడు అంతా వదిలేసి ఉద్యోగంకి వెళ్తున్నాడు అని చెప్పాడు. వాడు మారిపోయాడు మన దెబ్బకే. సో ఎంత తృప్తిగా జీవించవచ్చు తెలుసా మానవులారా? మన జీవితము ఎంత ఆనందంగా గడపచ్చు అంటే మనకున్న దాంతో అవగాహన చేసుకుంటే బ్రహ్మాండంగా జీవించవచ్చు. ఏం కావాలి అసలు? ఎంత కావాలి? ఎందుకు కావాలి? పిల్లల్ని చదివించడానికి కావాల్సింది చాలు, మీరు ఉండడానికి తినడానికి చాలు, ఎందుకు ఇంకా పరుగులు? మీరు చూడండి, మీ చుట్టూతో చూడండి. అదేమంటే మేము 5 లక్షలు కట్టాలి, 2 లక్షలు కట్టాలి, 3 అన్నిట్లో ఇరుక్కున్నారు. నాకు ఒక ఫ్యామిలీ తెలుసు, వాళ్ళు ఈ మధ్యన జాబ్ కోసం ఎక్కడో ప్రయత్నం చేసి ఎక్కడో అమెరికా వెళ్ళి భర్త అక్కడ, భార్య ఇక్కడ, పిల్లలు అక్కడ, అందరూ తలా దేశంలో ఉన్నారు. ఎందుకు అంటే ఆయన ఏంటాడు, మీరు బాగానే చెప్తారు ఈఎంఐలు కట్టద్దు అంటాడు. ఈఎంఐలు ఎంత కట్టాలంటే వాళ్ళు ప్రతి నెల వాళ్ళు 5 లక్షలు ఈఎంఐ కట్టాలా. ఏదో హౌస్ కొనుక్కున్నారు, 2.5 కోట్లు పెట్టి హౌస్ కొన్నాడు, దానికి ఈఎంఐ కట్టాలి. చూసారా? ఇటువైపు ఏమో అంత మనం ఎందుకు వెళ్ళాలి అంత దూరం? అంత అవసరం ఏంటి మనకి? కనుక తృప్తిగా జీవించడమే అసలైనది. తృప్తిని మించిన జీవితం లేదు మిత్రులారా. కోటీశ్వరుడైనా పేదవాడైనా తినేది అన్నమే.
ఆ భోగమే, ఆ భాగ్యమే జీవించేది. మీరు రోల్స్ రాయల్స్ కారులో తిరిగే వాళ్ళందరూ పెద్ద పెద్ద కోటీశ్వరులు అందరూ ఆనందంగా ఉన్నారు అనుకుంటున్నారా? ఒక్కసారి వాళ్ళ జీవితాన్ని చూడండి, ఏ మాత్రం ఆనందం లేదు. పైగా వాళ్ళు ఆగడానికి కూడా వీల్లేదు. ఆ పరుగు నిప్పుల మీద నడక, అది నడుస్తూనే ఉండాలి. అందుకని ఏ పని చేయాలన్నా, ముందు వ్యాపారం చేయాలన్నా అవగాహన కలిగి ఉండాలి. మీకు అవగాహన ఉందనుకోండి, అందులో సక్సెస్ అవుతారు. లేకపోతే నష్టం అయితే పోరు. అది భోగభాగ్యాలకి రెండవ సూత్రం. ఇక మూడో సూత్రం లాస్ట్దే, బాధ్యత. మూడో సూత్రం లక్ష్మీదేవిని ఆకర్షించే 3 సూత్రాలు. నిరంతర అప్రమత్తత, అంటే ఎప్పుడు నేను నా సహాయం ఎవరు కోరుతారు, సదా మీ సేవలో అన్నట్టు మీరు ఎదురు చూస్తుండాలి. రెండోది అవగాహన, మీ చుట్టుపక్కల జరుగుతున్న ప్రతి దాని పట్ల, ఫైనాన్షియల్ ఇష్యూస్ పట్ల మీకు అవగాహన కలిగి ఉండాలి. ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత పెట్టకూడదని ఎమోషన్స్ పోకుండా చెయ్యాలి. ఇక నాలుగోది బాధ్యత. బాధ్యత అంటే ఎమోషనల్ ఎక్స్పెండిచర్స్ అని ఒకటి ఉంటుంది. బాధ్యత అన్న వింగ్లో చెప్తాను. ఎమోషనల్ ఎక్స్పెండిచర్స్, చాలామంది డబ్బు ఖర్చు పెడుతుంటారు. ఆ డబ్బు ఎలా ఖర్చు పెడతారంటే ఎమోషన్కి వెళ్ళిపోయి ఖర్చు పెడతాం. ఇప్పుడు ఒక ఆడపిల్ల పెళ్ళయింది అనుకోండి, ఎంత ఖర్చు పెడతారు మీరు? ఎక్కడ లేనిదంతా తీసుకొచ్చి అప్పులు తెచ్చి, మీకు అప్పులు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. మీరు బాగున్నారు, అప్పులు ఇవ్వడానికి రెడీగా ఉంటారు, మీరు ఖర్చు పెట్టేస్తారు. అవి తీర్చేటప్పటికి మీ తల ప్రాణం తోక్కొస్తాయి. లేదా ఏదన్నా ఇంట్లో ఫంక్షన్ అయిందనుకోండి, మీరు గొప్పగా చేస్తారు. ఎందుకు చేయాలి ఇదంతా అంటే ఇతరులు ఏమనుకుంటారో అని భావంతో చేస్తారు. మీరు ఎప్పుడూ అనుకోకండి. ఎందుకంటే ఎవడు ఏమనుకున్నా మీరు నష్టపోయి రోడ్డున ఉన్నప్పుడు ఎవడు రాడు మీ దగ్గరికి. ఏ కులపోడు రాడు, ఏ బంధువర్గం రారు, నీ ఫోనే ఎత్తరం. అందుకని మీరు గుర్తుపెట్టుకోండి, ఎవడి కోసం మీరు జీవించకండి, మీకోసమే మీరు జీవించండి. మీరు పెళ్ళి భారీగా చేస్తానంటే చేయండి, అది మీ ఖర్చు మీరు, కానీ ఇతరుల కోసం అయితే చేయకండి. రెండోది, ఎవ్వడూ కూడా నేను గుర్తుంచుకోడండి. ఇప్పుడు నిన్న ఒక పెళ్ళికి వెళ్ళాము, అమ్మ పెళ్ళి భారీగా చేశాడు, బ్రహ్మాండం చేశాడు, పెళ్ళిలో భోజనాలు అద్భుతంగా పెట్టాడు, ప్లేటు 500 రూపాయలు. ఓకే, ఇంకో పెళ్ళి వచ్చింది, వెళ్ళాము, వాడు ఇంకా బాగా చేశాడు, ప్లేటు 1000 రూపాయలు. ఈయన ఎవడు గుర్తుంచుకుంటారు చెప్పండి? మర్చిపోతారు. కనుక ఇతరుల కోసం బతకడం అంత దరిద్రమైన బతికి ఇంకోట్లేదు. మీ భోగభాగ్యాలని మీరే నేల మీద వేసి తొక్కేసినట్టు. ఇక ఎక్కడి నుంచి రావండి భోగభాగ్యాలన్నీ, ఎక్కడి నుంచి వచ్చే కాదు, మీ దగ్గరే ఉన్నాయి, మీతోనే ఉన్నాయి. కనుక బాధ్యత. ఏంటి బాధ్యత? ఒక పక్షి గూడు పెడుతుంది, కాకి చూడండి గుడ్లు పెడుతుంది, రెక్కలు వచ్చిన దాకా పిల్లలు సాకుతుంది, ఇల్లు తిరిగి వాటికి అన్నం మెతుకులు తెచ్చి బాధ్యతగా పెడుతుంది. బాధ్యత అయిపోయిన తర్వాత, వాటికి రెక్కలు చెక్కడం మొదలవుతాయి కదా, బాధ్యత అయిపోయిన తర్వాత వాటిని తరిమేస్తుంది. అది అవి పండి మళ్ళీ మీరు కొత్త ఇల్లు కట్టుకోండి అని పంపించేస్తుంది. మరలా తను కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తుంది. అది బాధ్యత అంటే. అందుకే ఒక కాకి భోగభాగ్యాలతో జీవిస్తుంది. మానవుడికి భోగభాగ్యం లేకపోవడానికి కారణం ఏంటంటే కాని పని అంతా తన మీద వేసుకుంటాడు. మీరు బిడ్డలను కన్నారు, వాళ్ళని పెంచి పెద్ద చేశారు, సంతోషం. వాళ్ళకి ఒక ఉపాధి కల్పించారు, సంతోషం. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశారు, అయిపోయింది, అక్కడితో క్లోజ్. మళ్ళీ మీరు మనవడి మీద దృష్టి పెడతారు, కొడుకు పిల్లల మీద దృష్టి పెడతారు, కోడలు పిల్లల మీద దృష్టి పెడతారు, మా కూతురు పిల్లల మీద దృష్టి పెడతారు. వాళ్ళెలాగా వీళ్ళెలాగా వాళ్ళ కోసం ఎది చేయాలి, వీళ్ళ కోసం ఎది చేయాలని చేస్తూనే ఉంటారు. మీరు ఇంకొక గంటలో చేస్తారనగా మిమ్మల్ని పని చేయమనే అంటుంది ఈ లోకం. ఆ బతుకు ఆగదు, అది నిరంతర ప్రయాణం అది. అందుకని మీరు ఎప్పుడూ కూడా మిత్రులారా ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, బాధ్యతలో ఉండండి, చాకరీలో ఉండకండి. మీరు మీ పిల్లలు మనవడు కొడుకు బామర్ది కొడుకు ఎందుకు ఇదంతా చేయాలి? మీకేం పని లేదా? ఇదేనా మీ పని? అందుకని మన పెద్దవాళ్ళు వర్గీకరించారు. మీ బాధ్యత ఏంటంటే మొదట గృహస్థాశ్రమం, తర్వాత అంటే బ్రహ్మచారాశ్రమం 20 సంవత్సరాలు, గృహస్థాశ్రమం 20 సంవత్సరాలు, వనప్రస్థం 20 సంవత్సరాలు, లాస్ట్లో సన్యాసాశ్రమం అప్పుడుదా బతికుంటే. 3 ఆశ్రమ ధర్మాలు నేర్చుకోండి. 3 ఆశ్రమ ధర్మాలు. ఫస్ట్ బ్రహ్మచారాశ్రమం 20 సంవత్సరాలు బ్రహ్మచారిగా ఉండాలి, సాధన చేసుకోవాలి, చదువుకోవాలి, సంపాదించుకోవాలి, అంతే. తర్వాత 20 సంవత్సరాలు గృహస్థ జీవితంలో ఉండండి, హ్యాపీగా గడపండి, ఆనందాలు అనుభవించండి. ఇంకొక 50 వచ్చేస్తాయి, 50కి పిల్లలు సెటిల్ అయిపోతారు. పిల్లలకు ఒక్కసారి సెటిల్ అయ్యారంటే, అంటే పిల్లలకు పెళ్ళిళ్ళు అయితే అనేది వెనకటి రోజులు, ఇప్పుడు పిల్లలు సెటిల్ అయితేనే. ఎందుకంటే
వాళ్ళకి పెళ్ళిళ్ళు అవడం అనేది ఈ రోజుల్లో పిల్లలు చాలా ప్రణాళికలు చేసుకొని 30 ఏళ్ళ తర్వాత చేసుకుంటున్నారు, అది వేరే కథ. ఇప్పుడు పిల్లలు సెటిల్ అయితే అంటే మీరు పిల్లల్ని చదువులకి జాబులకి పంపించడానికి మీ పని అయిపోయింది, బాయ్ కొట్టండి వాళ్ళకి, మీకు ఇంకా రామ్ బాయ్ అంతే. ఇంకా అక్కడి నుంచి మీరు పొరుగింటోళ్ళ ఉండాలి. మళ్ళీ నా పిల్లడు, నా కొడుకు, నా కోళ్ళు, నా మనవడు అయిపోయింది మీ కథ. మళ్ళీ ఇరుక్కుంటారు, మీ భోగభాగ్యాలను మీరే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. అందుకని ఇక్కడ మీకు భోగభాగ్యాలు కావాలంటే చేయాల్సిన మొదటి పని ఏంటంటే బాధ్యతలో ఉండండి. ఎంతవరకు బాధ్యత? వాళ్ళ రెక్కల మీద వాళ్ళు నిలబడ్డంత వరకే బాధ్యత. వాళ్ళ రెక్కలు వచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకండి వాళ్ళ నిర్ణయాల్లో ఏలు పెడుతున్నారు, వాళ్ళ విషయాలు ఆలోచిస్తున్నారు, వాళ్ళకి మీరు తీర్పులు ఇస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మీ ఎమోషన్స్, మీ ఎనర్జీస్ అన్నీ అటువైపు వెళ్ళిపోతాయి. లక్ష్మీదేవి సాక్షాత్ ఆమె వచ్చి నీకు భోగభాగ్యం ఇచ్చినా నువ్వు దాన్ని ఉపయోగించుకోలేవు, గానుగద జీవితం జీవిస్తారు. పోనీ ఈ మనుషుల కోసం మీరు ఇంత చేస్తున్నారు కదా, మీ మానవుడి కోసమో, మీ కూతురు కొడుకు కోసమో, అల్లుడి కోసం, ఎవడెవడి కోసం చేస్తున్నారు కదా, మీరు చచ్చిపోయాక పరిస్థితి ఏంటి? కనీసం మీ ఫోటో అన్న ఉంటుందా? మన ఫోటో ఉంటుంది అనుకుంటున్నారా? పోనీ మీ నాన్నమ్మ ఫోటో ఉందా మీ ఇంట్లో? చేతులు ఎత్తండి. నాన్నమ్మ ఫోటో, తాతయ్య ఫోటో ఇంట్లో ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఉండడం అంటే గోడకుండి రోజు మీరు దీపం పెడుతుండాలి. ఉందా? ఉన్నవాళ్ళు ఇలా చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తారు చూద్దాం. ఎవరింట్లో లేదు. ఒకళ్ళ ఇంట్లో ఉంది, కృష్ణమూర్తి ఇంట్లో ఉంది, గోపి ఇంట్లో ఉంది. అయ్యా రోజు దీపం పెడుతుండాలి. ఉండడం అంటే అది. ఉండడం అంటే గోడకుండడం కాదు. చూసారు, 2-3 ఎత్తారు అంటే ఇక మన బతుకు అంతే కదా రేపు. మరి ఎందుకు ఈ మనుషుల కోసం అంతా మీరు కష్టపడాలి? మనుషుల కోసం కష్టపడాలి, వాళ్ళకి రెక్కలు వచ్చిన దాకా. దాన్నే బాధ్యత అంటారు. ఎప్పుడైతే మీరు ఆ బాధ్యతను వదిలేశారో మీకు భోగం కోల్పోతారు. మీ రెస్పాన్సిబిలిటీని మీరు చెయ్యండి, అది మాత్రం ఖచ్చితంగా చేయాలి. మీకు ఇంకా ఇది అర్థం కావాలంటే భీష్ముడు కథ చూడండి. భీష్ముడు తల్లి గంగాదేవి ఏం చేస్తుందంటే భీష్ముడిని అష్టవసులు ఆమె గర్భాన్ని జన్మిస్తారు. ఒక్కొక్కరిని నీళ్ళలో ముంచి చంపేస్తుంటారు అనమాట. లాస్ట్ భీష్ముడు వంతు వచ్చేటప్పటికి ఆమెని శంతనుడు వద్దంటాడు. వద్దనగానే నువ్వు వద్దన్నావు కాబట్టి నేను ఆపేస్తున్నాను, సో నిజానికి నేను అలా చంపట్లేదు, మోక్షం ఇస్తున్నాను. వాళ్ళు పాస్ట్ లైఫ్లో అష్టవసువులు నా గర్భాన్ని జన్మించి మరుక్షణం మమ్మల్ని చంపేయమ్మని కోరుకున్నారు కాబట్టి నేను అలా చేస్తున్నాను, అది సంగతి నాయన, నువ్వు అనవసరంగా ఆవేశపడ్డావు, ఏదేమైనా నీ బిడ్డ మీద నీ హక్కు ఉంది, అయితే తల్లిగా నా బాధ్యత నేను చెయ్యాలి కాబట్టి అని చెప్పేసి ఆమె వెళ్ళి 16 సంవత్సరాలు అతను పెంచి పెద్ద చేసి తీసుకొచ్చి భీష్ముడిని శంతన మహారాజుకు అప్పచెప్తుంది. ఇది మహాభారత స్టోరీ. అంటే ఏంటి, ఆమె తన బాధ్యత పూర్తి చేసింది. ఆ తర్వాత మళ్ళీ భీష్ముడు కొడుకులు, భీష్ముడు మనవాళ్ళు, భీష్ముడు పిల్లలు ఉందా? లేదు ఆమె. కానీ గంగాదేవి ఎంతో హ్యాపీగా దివ్యలోకాలు వెళ్ళిపోయింది, తన బాధ్యత చేసింది. భీష్ముడిని తీసుకుందాం, ఆమె బిడ్డ భీష్ముడు. భీష్ముడు ఏం చేశాడు? ఆయన పెళ్లి చేసుకోలేదు, పిల్లలు కనలేదు, శపథం చేశాడు కాబట్టి ఇంకా దుర్యోధనుడిని, ఆ సంతతిని, వాళ్ళందరినీ మోసుకుంటూ కూర్చోవాల్సి వచ్చింది. వాళ్ళు చేసిన ఆకృత్యాన్ని భరించాల్సి వచ్చింది. చూసారా, అది తన బాధ్యత కాదు, కానీ తను తీసుకున్నాడు. ఏదైతే కాని బాధ్యత ఉందో అది మీరు తీసుకుంటారో అప్పుడు మీ భోగభాగ్యాలు కోల్పోతారు. ఆయన భోగభాగ్యాలు లేవు ఆయనకి, పాపం ఆయన ఎంత శక్తివంతుడు అయినా అంపశయ్య మీద మరణాన్ని అనుభవించాల్సి వచ్చింది. కనుక ఈరోజు ఈ లక్ష్మీదేవి వ్రతంలో మనం తెలుసుకున్నాం. ఆమె యొక్క డిమాండ్స్ 3. 1, నిరంతర అప్రమత్తత. నీకు నిరంతర అప్రమత్తత ఉండాలి. ఒక పక్షి కానీ, ఒక మనిషి కానీ, ఒక జంతువు కానీ, ఒక కుక్క కానీ, ఈవెన్ ఒక పంది కానీ నీ సాయం కోసం ఎదురు చూస్తుందా? నీ వైపు ఆకలిగా చూస్తుందా? నీ వైపు ఆశగా చూస్తుందా? గమనించాలి, అప్రమత్తత. నేను ఒకసారి మా ఏరియాలో మా ఇంట్లో అన్నం ఉంటుంది కదా, అన్నం అంతా మిగిలిన అన్నం పొద్దున్నే మా మేడం బయట కుక్కలకు బయట అంటుంది. నేను అందులో ఏదో ఒకటి కలిపి పులుసు అదేదో ఉంటుంది కదా, కలిపేసి తీసుకెళ్ళి గోడ మీద పక్షులు కొంత ఆటి కొంత పెడుతుంటాను. పెడదామని ఒక కాగితం వేసి తీసుకొచ్చి పెట్టాను. పిలిచి మా వీధిలో కుక్కలు ఉంటాయి కదా, అటు పిలుస్తాను. ఈయన పరిగెట్టుకు వస్తాయి, ఇలా వాసన చూస్తాయి, నా ఇంకెలా చూస్తాయి, వెళ్ళిపోతాయి, తినవు. ఎందుకంటే అది నాన్ వెజిటేరియన్ ఉంటుంది కదా మన ఇళ్లలో, వాళ్ళ చుట్టుపక్కల ఇళ్లలో నాన్ వెజిటేరియన్ ఉంటుంది కాబట్టి అక్కడ పరిగెడతాయి అనమాట. అవి బాగా మరిగినాయి ఆ ఏరియాలో. దానితో మా ఏరియాలో ఒకడు వచ్చి రోజు వాటికి ఈ కోళ్ళ ఫారాల దగ్గర మిగిలిపోయిన మటన్ కొట్ల దగ్గర మిగిలిపోయిన మాంసం మొక్కలు తెచ్చి ఆ కుక్కలకు వేస్తుంటాడు. సో అవి బాగా మరిగినాయి ఆ కుక్కలో, అందుకనే వెజిటేరియన్ వాసన ముట్టట్లా. ఊసిని కడుపుడ కట్టుకుమ్మా అన్నం పెట్టిన తినట్లేదు అనుకునేవాడిని. ఒకరోజు నేను అది సరే ఏదో ప్రాణి తింటలో వేసురాయిచ్చని అటు పెట్టేసి వెళ్ళిపోతాను.
కానీ అది రోజు ఖాళీ అయిపోతుంది అన్నం, ఒక్క మెతుకు కూడా ఉండదు. అంత నీట్గా పేపర్ వేసి పెడతాను. మళ్ళీ అది కూడా రోడ్డు పక్కన కాలువ మీద గట్టు ఉంటుంది అనమాట, గట్టు మీద పెడతాను. రోజు మళ్ళీ పెట్టాను, మళ్ళీ వచ్చింది కుక్క రయ్యమని. అంటే ఏదో రోజు వీడు మాంసం పెడతాడేమో వస్తుందన్నమాట. అది నేను దాన్ని చూసి నీకు నచ్చలేపో అని పెట్టాను. పెట్టగానే ఒక పంది అండి ఆ పక్కనే ఉంది, పంది కాలువలు దాక్కుని ఉంది. నేను అలా పెట్టగానే నేను అలా కొంచెం లోపలికి వెళ్ళి గేట్ ఇలా వేస్తున్నాను, గబగబ వచ్చి అసలు ఎట్లా తింటుందంటే అది ఆనందంగా మహాపరమానందంగా తింటుంది. నేను దాన్నే చూస్తూ కూర్చున్నాను. ఇంకా ఆ రోజు నుంచి నేను పందులకు అన్నం పెట్టడం మొదలెట్టా. మా ఇంటి పక్క తిడుతుంటాడు, ఈయన పందులకు అన్నం పెడుతున్నాడని. కాలువలో పడేయాలి అన్నం, కాలువలో పడితే ఆ పందులే తింటాయి అంటాడు. కాలువలో పడితే తింటే సరే, అది తినేటప్పుడు దాని యొక్క హ్యాపీనెస్ చూస్తాను నేను. ఒక ఇలా తింటే నన్ను చూస్తుంటుంది అది మధ్యలో. ఆ హ్యాపీనెస్ చూడాలి, ఎంత బాగుంటుందో ఆ హ్యాపీనెస్. అదే అప్రమత్తత. మీరు అలాగే జంతువుల్లో, వృక్షాల్లో, మానవులు, వృక్షంలో కూడా హ్యాపీనెస్ ఉంటుంది. దాన్ని బాగా ఎండిపోయిన చెట్టు ఉంది, మొన్న ఎవరింటికి వెళ్ళాను, మహా ఇల్లాలు. ఇంట్లో కుండీలో మొక్క ఉంది, దానిలో నీళ్ళు లేవు, నేల అదే మట్టి ఎండిపోయి గట్టిగా అయిపోయింది, మొక్క వడిలిపోయి ఉంది. నేను వెళ్ళగానే ఫస్ట్ లోపలికి వెళ్ళి నాకు నీళ్ళు తీసుకురానని తెచ్చింది, దానికి పోసాను అనమాట. నీళ్ళు పోయగానే ఆ మొక్క మెత్తగా అయిపోయింది. అది అప్పటికప్పుడే అది దాని కదలిక తెలిసిపోద్ది మీకు, హ్యాపీనెస్. సో ఆ విధంగా మీరు చూస్తుండాలి, అంతా చూస్తున్నాను. మీరంతా జాగ్రత్తగా ఎదురు చూస్తుండాలి. ఎవరికి నా అవసరం ఉంది, ఎవరికి ఆకలిగా ఉంది అని మీరు గమనిస్తుండాలి. అది అప్రమత్తత. అది లక్ష్మీదేవి యొక్క కీ పాయింట్. రెండోది అవగాహన, ఖర్చు మీద, బాధ్యత మీద, ఇన్కమ్ మీద, ఎక్స్పెండిచర్స్ మీద అవగాహన ఉండాలి. వచ్చేదేమో మూరుడు, ఖర్చు ఏమో బారెడు. ఎట్లా ఉంటుందండి మీకు ఆ భోగం చెప్పండి? మళ్ళీ నా దగ్గరకు చాలామంది అడుగుతారు, సార్ మాకు డబ్బులు రావట్లేదండి, దాన్ని కర్మదానం చేస్తాం చెప్పండి, కర్మం చేస్తే పోద్దండి. కర్మ అంటే ఏంటని అడుగుతా. మీరు ఎక్కడైనా డబ్బులు దాచుకుంటే ఆ డబ్బులు పోయినాయి అనుకోండి, అది కర్మ. మీరు జాగ్రత్త దాచుకున్న డబ్బులు దొంగల వల్ల లేకపోతే ఎవడో మోసగాడి వల్ల మీరు కోల్పోయారు అనుకోండి, అది కర్మ, విధివశత్తు జరిగింది. కర్మ అంటే ఏంటి? అది. అలా కాకుండా మీరు అసలు సంపాదించకుండా కూర్చొని, బాధ్యత లేకుండా కూర్చొని ఉంటే మీకు డబ్బు ఎట్ట వస్తుందండి? వారు ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. 80% ఆర్థిక నష్టాల్లో ఉన్న వాళ్ళందరూ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్సే. ఎందుకనంటే వాళ్ళకి బాధ్యత లేదు, దాని పట్ల డెడికేషన్ లేదు, ఆ పని పట్ల డెడికేషన్ లేదు. ఖచ్చితంగా నేను చెప్తున్నానండి, ఎవడైతే డెడికేషన్తో ఉన్నాడో వాడు ఖచ్చితంగా సంపద వస్తుందండి. నేను ఎంతోమందిని చూశాను, మీ జీవితమే మీకు తెలిసేమో. నేను కొన్ని లక్షల జీవితాలను గమనించాను, వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇచ్చాను. గత 25 ఏళ్లలో ఎంతమందో నా దగ్గర నేను చూశాను. వాళ్ళని డెడికేషన్ ఉన్నాడు ఖచ్చితంగా నిలబడతాడు. శ్రమ పడేవాడిని ఏ గ్రహదేవతలు కానీ ఏ కర్మదేవతలు కానీ నాశనం చేయవు శ్రమ పడేవాడిని. అందుకే దాన్ని శ్రమ అనేదాన్ని ఒక దివ్యమైన ఆయుధంగా చూస్తారు. నువ్వు శ్రమ పడ్డావు అనుకో, కష్టపడుతున్నావు అనుకో, కష్టఫలి అన్నారు కదా, వస్తుంది అది. నువ్వు కష్టపడకుండా పని చేయకుండా రావాలంటే ఆడి నుంచి వస్తే, పని చేసినా రాలేదనుకో మరింత పని చేయాలి, పూర్తిగా డెడికేట్ అయిపోవాలి, దాని మీద డెడికేట్ అవ్వాలి. దాని మీదే లాభపడ్డ వాళ్ళు ఉన్నప్పుడు నువ్వెందుకు లాభపడవు? మాట్లాడితే చాలా అదృష్టం అంటారు, వాడికి అదృష్టం కలిసి వచ్చిందని అంటారు. వస్తే రాని, దురదృష్టం అయితే నీకు రాదు కదా. నువ్వు ఖచ్చితంగా సాధన చేయి, ఖచ్చితంగా పెంచుకొని నువ్వు, అదే బాధ్యత. ఓకే, సో ఈ విధంగా అవగాహన, బాధ్యత అండ్ అప్రమత్తత, ఈ 3 మనలో ఉంటే మీరు చక్కగా భోగభాగ్యాలతో జీవిస్తారు. మీ అందరూ భోగభాగ్యాల్లో జీవించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మీ అందరికీ అభినందనలు.